ఉపయోగించి వీడియోని కావచ్చు లేకపోతే విజువల్స్ని కావచ్చు క్రియేట్ చేసే వాళ్ళు వాటిని షేర్ చేసే ప్రయత్నం జరిగిందనేది వినిపించమాట. అండ్ యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే టెహ్రాన్ నుంచి వస్తున్న దాడుల నుంచి అంటే ఇరాన్ నుంచి వస్తున్న దాడిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భయానికి లోనవుతోంది. దుబాయ్ కావచ్చు లేకపోతే అబుదాబి కావచ్చు, వాళ్ళకి చాలా కీలకమైన ప్రాంతాల రెండింటి మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే వాటిని తట్టుకొని అక్కడ ప్రజల ప్రాణాన్ని కాపాడేందుకే మల్లగుల్లాలు పడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు దీనికి తోడు ఈ డీప్ ఫేక్ వీడియోస్ కావచ్చు లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందనేది దుబాయ్ ప్రభుత్వం చెప్తున్నమాట. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కాంటెంట్ ఏఐని ఉపయోగించి చేయడం జరుగుతోంది అనేది అక్కడ గుర్తించింది ఆ ప్రభుత్వం. దాంతో ఏకంగా 35 మందిని అరెస్ట్ చేసింది. దాంట్లో 19 మంది భారతీయులు కూడా ఉన్నారనేది దుబాయ్ ప్రభుత్వం చెబుతున్నమాట. అండ్ దీంతోపాటు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఒక రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీగా చెప్పుకున్న ఒక నివేదిక ప్రకారం వాళ్లకు అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని విచారణకు ఆదేశించడం జరిగిందనేది. దీంతోపాటు ఇరాన్ దాడులు జరుపుతూ ఉంటే యూఏఈ సిటీస్ దుబాయ్, షార్జా అండ్ ఆ సిటీకి సంబంధించి అంటే అబుదాబి వీటి మీద చాలా తీవ్రమైన దాడులు చేయడం జరుగుతోంది. దుబాయ్ మీద కావచ్చు, షార్జా కావచ్చు లేకపోతే అబుదాబి ఈ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తూ ఉంటే ఇప్పటికీ అక్కడ ప్రజల ప్రాణాలకు కాస్త ముప్పు అనే భయంతో ప్రజలు పరిగెట్టి పారిపోతున్నారు అక్కడి నుంచి. ఆ పరిస్థితిని అక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతున్నారు అక్కడ ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనేది. బట్ ఇక్కడ మాత్రం దుబాయ్ ప్రభుత్వం ఒకటే చెప్తోంది, తప్పు ఎవరు చేసినా విడిచిపెట్టేదే లేదు. బట్ ఇక్కడ వినిపించే మాట ఇంకొకటి ఏంటంటే ఆ విజువల్స్ కూడా దాడికి సంబంధించి అక్కడ విజువల్స్ ఉన్న వాటిని షేర్ చేయొద్దు, వాటిని ఫోటోగ్రాఫ్ చేయొద్దు అనేది అక్కడ ప్రభుత్వం చాలా కఠినంగా చెప్పిందంట. అండ్ మీకు ఇంప్లికేషన్స్ మీరు చూడొచ్చు, మనకి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దుబాయ్ నుంచి మాట్లాడిన వాళ్ళు కూడా అక్కడేం లేదే అంత సేఫే అంటున్నారు. అంటే అక్కడ ఏదో సంథింగ్ ఫిష్ అనేది వినిపిస్తోంది. వాళ్ళలో భయం అయితే ఉంది. అక్కడ దాడులు జరుగుతున్నమాట వాస్తవం. మనకి కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం చూసుకుంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. దాంతోపాటు బుర్జ్ ఖలీఫా మీద వాటిని ఏమంటారు షాహీ డ్రోన్స్ను ఉపయోగించి దాడి చేసింది. ఇవన్నీ కూడా వాస్తవమే కదా. అంటే ఒకటి ఇక్కడ 2 రకాలుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకటేంటి, అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇది మరింత పానికింగ్ సిచ్యువేషన్, మరింత పానిక్ని క్రియేట్ చేయకుండా అక్కడ ప్రభుత్వం చేపట్టిన చర్యగా దీన్ని చూడొచ్చు. అండ్ రెండోది ఏంటి, ఇది వాళ్ళ ఆత్మరక్షణ అనుకుందాం. రెండోది, ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటికి వెళితే, ఈ యుద్ధం ఆగిన తర్వాత, ఎందుకంటే సేఫెస్ట్ హెవెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, సేఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ పేరు పోతుంది. అది మరీ బాగా దెబ్బతింటుంది. దీంతో ఏమవుతుంది వాళ్ళకి బేసికల్గా గల్ఫ్ దేశాలంటే చమురు మీద ఆధారపడే దేశాలు. సో వాటితో పాటు ఇప్పుడు టూరిజం వైపు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. పెద్ద పెద్ద ఆకాశ హామ్యాలని వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారు. మిలియనియర్స్ అందరూ కూడా అక్కడ వచ్చి వాళ్తూ ఉంటారు. ఏకంగా ఆ లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయడానికో ఎంజాయ్ చేయడానికో అక్కడ నిర్మించుకుంటూ ఉంటారు. అండ్ చాలా టాప్ ప్రామినెంట్ ఫిగర్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ లగ్జరియస్ లైఫ్ కావచ్చు, అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సందర్భం. అండ్ ఇప్పుడు వాళ్ళకి గుదిబండిగా మారిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా. అంటే 2 రకాలుగా చూడాలి. ఒక కత్తికి 2 వైపులా చూడాలంటారు కదా, అలాగా ఒకవైపు వాళ్ళ ఆత్మరక్ష కింద భావించవచ్చు. అండ్ రెండోది, దుబాయ్ ఇప్పుడు వాళ్ళ పేరు దెబ్బ తినకుండా చేసే క్రియకు కూడా ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ అలా అని చెప్పి పూర్తిగా మనం దీన్ని సమర్థించే సందర్భం ఉందంటే కాదు. అది భారతీయులైనా లేకపోతే విదేశీయులైనా ఎవరైనా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఒకవేళ మీకు అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అనిపించిందో కాదో డౌట్ ఉందనుకుని ఆగిపోండి. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, మీకు వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా, వద్దు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఆ తలకాయ నొప్పి? మీకెందుకు ఆ తలకాయ నొప్పి? మీరు కాదు ఆ ఇన్ఫర్మేషన్, ఏదో భయం ఉంది మీకు అనిపించింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికో చెప్దాం అనుకున్నారు, ఒకసారి ఫోన్ చేసో లేకపోతే అది కమ్యూనికేట్ చేసో, ఇలా ఉందట ఒకసారి చూసుకో, అది నిజమా కాదో నాకు తెలీదు, జాగ్రత్త అంటే సరిపోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మనం జాగ్రత్త చెప్పేది ఉంది, అక్కడ ప్రభుత్వాలు యాక్టివ్ చేయరా, అక్కడ ప్రభుత్వం
ఫోన్ అలర్ట్స్ పంపించట్లేదా? కాబట్టి ఉంది కదా. అఫ్కోర్స్ డీప్ ఫేక్ అయితే మాత్రం ఎవరు ఒప్పుకోరు. అది తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ చాలా హ్యాండీగా ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలా కావాలి అంటే కనుక వెంటనే ఇస్తుంది. బట్ రిమెంబర్, ఈవెన్ అందరూ ఉపయోగిస్తున్నాం, మాతో సైతం అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తాం. బట్ క్రాస్ చెక్ ఇట్. అది ఇస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి నమ్మద్దు. కాస్త కోస్త చిన్న ఎక్స్పీరియన్స్ మీద అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సందర్భాలు అది ఇచ్చే పదాలు కూడా మనం అన్వయించుకోవడంలో ఆలోచించుకొని తీసుకోవాలి. అది ఇచ్చే పదాలు కూడా ఆలోచించుకోవాలి. ఏదో ఇస్తుంది, అది కరెక్టా అంటే క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీని. కాబట్టి మీరు పంపించే ఒక చిన్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక ఇమేజ్ లేకపోతే వగేరా 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 ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు దుబాయ్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా మీరు కమెంట్ చేసేటప్పుడు కోర్స్ కొంతమంది నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. వెంటనే ఇక్కడి నుంచి నేను కూడా రియాక్ట్ అయ్యాను. అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోగలం. అలా నుంచి పూర్తిగా కొట్టి పారేకేంటి. ఒకవేళ మీరు రియాక్ట్ కావాలనుకుంటే కనుక ఎస్, ఇలా ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, కాస్త ఇప్పటివరకు మేము సేఫ్గానే ఉన్నాం, ఇలాంటి ఏర్పాట్లు చేస్తోంది అని చెప్పి ఆ మాట్లాడే తీరు, మీరు ఆ మెసేజ్ పంపించే తీరు కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మన భారతీయులకి మన అందం ఏంటంటే మన భాష. చెప్పగలిగిన వాడికి చెప్పే రకంగా మనం చెప్పగలిగితే అర్థమైపోతుంది. ఎక్కడ తప్పు దొరకకుండా. ఈరోజు మీరు చూస్తే కనుక మొత్తం 12 మంది వాళ్ళని అదుపులో తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ ఫేక్ వీడియోస్